హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణీస్ వరల్డ్. ఈరోజు డే 3. సో ఈరోజు అయితే సియాటల్ సిటీ లోపలికి అయితే వెళ్ళటం లేదు. సియాటల్ సరౌండింగ్లో వచ్చేసి మనకి క్రిస్టల్ మౌంటైన్ అనేది ఒకటి ఉంది. సో అక్కడైతే మనకి గండోలా రైడ్స్ అనేది కూడా ఉన్నాయి. సో ఆ రైడ్స్కి అయితే మేము వెళ్తున్నాము. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ 7 o'clock అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఆ రోజు రైనీ చూపించడం వల్ల మేమైతే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము. సో మనకి వెళ్ళే దారిలో వచ్చేసి చాలా వరకు సీనిక్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఇదైతే వన్ ఆఫ్ ద సీనిక్ వ్యూ అనమాట. సో ఇక్కడైతే ఒక రివర్ అనేది మనకి ఫ్లో అవుతూ ఉంది. సో చూడ్డానికి కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. సో ఈ వాటర్ అంతా కూడా వచ్చేసి మనకి ఐస్ మెల్ట్ అయ్యి వచ్చిన వాటర్ అనమాట. మొత్తం స్నో వచ్చేసి మెల్ట్ అవడం వల్ల వచ్చేసి మనకి ఇట్లా వాటర్ ఫాల్స్ అలాగే ఇట్లా రివర్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఇదంతా కూడా మనకి వచ్చేసి ఫారెస్ట్ ఏరియా, దట్టు రోడ్స్ కూడా అంత ఘాట్ రోడ్స్ అనమాట. సో డ్రైవింగ్ కూడా మనకి కొంచెము కష్టంగానే ఉంది. రోడ్స్ కూడా కొద్ది వరకు నేరో రోడ్సే ఉన్నాయి. ఈవెన్ ఘాట్ అయినా సరే రోడ్స్ వచ్చేసి నేరో రోడ్స్ ఉన్నాయి. సో దానివల్ల వచ్చేసి డ్రైవింగ్ టైం వచ్చేసి మనకి చాలా అనేది పట్టింది. సో ఫైనలీ మనమైతే క్రిస్టల్ మౌంటైన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. సో పార్కింగ్ నుంచి అయితే మనకి ఈ గండోలా రైడ్స్ అనేది ఇలా వ్యూ అనేది ఇలా ఉంటుంది. సో ఇది టాప్ హిల్ మీద దాకా మనకి తీసుకెళ్తుంది. సో దీనికైతే మనమైతే టికెట్ బుక్ చేసుకోవాలి. సో దీనికైతే టికెట్ పర్ హెడ్ వచ్చేసి $35 అయితే మనకి ఛార్జ్ చేశారు. సో ఇలా క్యాబిన్స్ అయితే ఉంటుంది. సో మనకి మోస్ట్లీ ఈచ్ క్యాబిన్లో 4 to 5 మెంబర్స్ అయితే మనం ట్రావెల్ చేయొచ్చు. ఈవెన్ 2 మెంబర్స్ ఆర్ సింగిల్ పర్సన్ ఉన్నా సరే 1 క్యాబిన్ అనేది తీసుకొని మనమైతే ట్రావెల్ చేయొచ్చు. సో మేమైతే దానిలో రైడ్ అయితే తీసుకున్నాము. సో మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇలా పైకి వెళ్తూ ఉంటే మనకి వ్యూ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది. వింటర్ సీజన్లో అయితే ఇదంతా వచ్చేసి మనకి స్నోతో అయితే కవర్ అయ్యి ఉంటుంది. సో వింటర్లో అయితే ఈ గండోలా రైడ్స్ అయితే క్లోజ్ చేశారు. ఇది లేటెస్ట్ వచ్చేసి మనకి జూలైలో అయితే ఓపెన్ చేశారు. జూలై టు సెప్టెంబర్ అనేది మనకి ఈ రైడ్స్ అయితే కంటిన్యూస్గా ఉంటుంది. సో అగైన్ సెప్టెంబర్ తర్వాత మళ్ళీ ఈ రైడ్స్ అయితే క్లోజ్ చేస్తారు. స్నో పడడం వల్ల వచ్చేసి స్కీయింగ్ చేసుకునే వాళ్ళకి దానికి అదర్ సైడ్ వచ్చేసి వాళ్ళకి ఇవి అయితే ఓపెన్ చేసి ఉంటారు. సో పైకి వెళ్తూ ఉంటే మనకి వ్యూ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనల్ని పైకి తీసుకెళ్తుంది. అలాగే మనం అక్కడ ఎంత టైం కావాలంటే అంత టైం వచ్చేసి మనం స్పెండ్ చేయొచ్చు. సో మళ్ళీ రిటర్న్ రావాలి అనుకుంటే వాటిల్లోనే వచ్చేసి మనం కిందకైతే వచ్చేయచ్చు. సో పైనుంచి మనకి ఓవరాల్ వ్యూ అయితే మనకి ఇలా ఉంటుంది. ఆ రోజు మనకి కొంచెం క్లౌడీగా ఉండడం వల్ల వచ్చేసి ఫాగ్ అనేది ఈ హిల్స్ అంతా కవర్ చేసింది. దానివల్ల వచ్చేసి ఒక్కొక్కసారి మనకి ఆ వ్యూ అనేది క్లియర్గా ఉంది, ఒక్కొక్కసారి అయితే మనకి మొత్తం ఫాగ్తో అయితే కవర్ అయిపోయింది. సో ఫైనలీ మనమైతే టాప్ అయితే రీచ్ అయిపోయాము. సో టాప్ నుంచి అయితే మనకి క్రిస్టల్ మౌంటైన్ వ్యూ అనేది మనకి ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది. యాక్చువల్లీ సైడ్స్ ఉన్న మౌంటైన్స్ అంతా వచ్చేసి క్రిస్టల్ మౌంటైన్. మనకు ఆ పెద్దగా కనిపిస్తున్న మౌంటైన్ వచ్చేసి మౌంట్ రేనియర్ అనమాట. సో అది కూడా మనకి ఇక్కడి నుంచే వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. ఒకవైపు అంతా మనకి హిల్ ఏరియా ఉంది, అలాగే ఒకవైపు అంతా వచ్చేసి మనకి ఇట్లా ఫారెస్ట్ టైప్ చెట్లంతా కవర్ అయ్యి ఉంది. చూస్తున్నారు కదా ఆ హిల్స్ మీద క్లౌడ్స్ కానివ్వండి, అది మనం ఎంతో దగ్గర నుంచి అయితే మనం చూడొచ్చు. సో ఇటువైపు అంతా వచ్చేసి మనకి ఫాగ్తో అయితే కవర్ అయిపోయింది. మేము వచ్చేటప్పుడైతే ఫాగ్ అయితే లేదు. సో కొంచెం టైంలోనే వచ్చేసి మనకి ఏరియా అంతా కూడా వచ్చేసి ఫాగ్తో అయితే కవర్ అయిపోయింది. సో ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల వచ్చేసి కొద్దిగా అయితే బెనిఫిట్ ఉంది. దానివల్ల వచ్చేసి మనకి సన్ వచ్చేసి కొంచెం బాగుంది. తర్వాత 12 తర్వాత అయితే వచ్చేసి మొత్తం క్లౌడీ అవ్వడం వల్ల వచ్చేసి ఆ వ్యూ అనేది మనకైతే క్లియర్గా కనిపించలేదు.
సో ఈ రైడ్స్ అయితే వర్త్ ఫర్ ద మనీయా అంటే ఇది అయితే చాలా వర్త్ అండి. సో మనము ఈ సీనిక్ వ్యూస్ మనకి ఇవి అయితే ఎక్కడ అయితే ఉండదు. ఈ గండోలా రైడ్స్ అయితే మనము ఈ వ్యూ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి కొన్ని చైర్స్ కూడా వేసుంటారు. సో ఆ చైర్స్లో కూడా కూర్చొని మనమైతే ఈ వ్యూ అంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా వల్కనిక్ మౌంటైన్స్. సో ఇవన్నీ ఎరప్ట్ అయిన తర్వాత వచ్చేసి అవైతే చిన్న చిన్న మౌంటైన్స్గా అయితే ఫామ్ అయిపోయినాయి. సో ఆ చిన్న మౌంటైన్స్ ఫామ్ అయిన తర్వాత వాటి మీద వచ్చేసి స్నో పడడం వల్ల వచ్చేసి మనకి వ్యూ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇదంతా మనకి వింటర్లో వచ్చేసి మొత్తం స్నోతోనే కవర్ అయి ఉంటుంది. సో ఇంత గ్రీనరీ కూడా మనకైతే ఎక్కడ కనిపించదు. ఇప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అవ్వడం వల్ల వచ్చేసి ఆ స్నో అంతా మెల్ట్ అవ్వడం వల్ల మనకి వచ్చేసి మోస్ట్లీ 20% ఆఫ్ ద స్నో మాత్రమే ఉంది. దానివల్ల వచ్చేసి వ్యూ కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మొత్తం స్నోతో కవర్ అయినా కూడా మనకి వ్యూ అనేది బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసి అక్కడక్కడ స్నో కవర్ అయ్యి అలాగే మనకి ఈ మౌంటైన్స్ అదంతా ట్రీస్తో అట్లా కనిపించడం వల్ల వచ్చేసి ఇంకా చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. సో పైన అంతా ఫొటోస్ అంతా తీసుకున్న తర్వాత మేమైతే మ్యాక్సిమం 3 అవర్స్ అయితే టైం స్పెండ్ చేసాము. మళ్ళీ అయితే మేమైతే కిందకైతే రిటర్న్ అయిపోతున్నాము. సో చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో. ఇలాంటి రైడ్స్ వచ్చేసి మనకి కొన్ని చోట్ల మాత్రమే ఉన్నాయి. అన్ని మౌంటైన్ స్టేషన్స్లో అయితే ఇలాంటి రైడ్స్ అయితే అవైలబుల్ లేదు. సపోజ్ ఫర్ మౌంట్ హుడ్ వెళ్ళామంటే మౌంట్ హుడ్లో ఓన్లీ స్కీయింగ్ చేసే వాళ్ళకి మాత్రమే ఇలాంటి రైడ్స్ అయితే ఉంటుంది. మనకైతే ఇక్కడైతే ఈ సీజన్లో మనకి ఈ రైడ్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు. తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి మేమైతే మౌంట్ రేనియర్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇదైతే మౌంట్ రేనియర్ వెళ్ళే దారి. సో ఈ రూట్ కూడా వచ్చేసి మనకి మొత్తం వచ్చేసి స్నోతోనే కవర్ అయ్యింది. సో మేము వెళ్ళిన రూట్ వచ్చేసి ఒక ఏరియా అయితే క్లోజ్ చేసింది, నియరెస్ట్ ఏరియా అయితే క్లోజ్ చేస్తున్నారు. అక్కడైతే ఇంకా స్నో వచ్చేసి 10 feet ఉండడం వల్ల ఆ రూట్ అయితే క్లోజ్ చేశారు. దానివల్ల వచ్చేసి మేమైతే ఇంకా కొంచెం లాంగ్ అయితే వెళ్ళి ఈ మౌంట్ రేనియర్కి అయితే రావాల్సి వచ్చింది. సో ట్రావెలింగ్ టైం వచ్చేసి మాకు క్రిస్టల్ మౌంటైన్స్ నుంచి దీనికైతే 2.5 hours అయితే టైం పట్టింది. సో ఇది కూడా మొత్తం వచ్చేసి మనకైతే ఘాట్ రోడ్డే. సో ఇదైతే మౌంట్ రేనియర్ నేషనల్ పార్క్ ఆ లోపలికైతే మనం అయితే ఎంటర్ అవుతున్నాము. సో ఇది కూడా మొత్తం ఫారెస్ట్ ఉంటుంది. అలాగే ఒక పక్క ఫారెస్ట్, అలాగే ఒక పక్క వచ్చేసి థిక్ మౌంటైన్స్ అయితే ఉన్నాయి. ఆ మౌంటైన్స్ కూడా వ్యూ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వాటి మీద వచ్చేసి స్నో పడి కొన్ని మౌంటైన్స్ నుంచి అయితే వాటర్ ఫాల్స్ ఇవంతా కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో చూస్తున్నారు కదా, ఈవెన్ సమ్మర్ స్టార్ట్ అయినా సరే మనకైతే రోడ్ సైడ్స్ వచ్చేసి మనకి స్నో అయితే ఇంకా కనిపిస్తూనే ఉంది. దానివల్ల వచ్చేసి కొన్ని రూట్స్ అయితే క్లోజ్ చేస్తున్నారు. సో ఈ మౌంట్ రేనియర్ వచ్చేసి వింటర్ సీజన్లో కొన్ని రూట్స్ అయితే మొత్తం వచ్చేసి బ్లాక్ చేస్తారు. ఎందుకంటే ఇది ఘాట్ అవ్వడం వల్ల రోడ్స్ వచ్చేసి నేరో ఉండడం వల్ల స్నోతో అయితే మొత్తం కవర్ అయి ఉంటుంది. దానివల్ల కొన్ని రూట్స్ అయితే క్లోజ్ చేసి ఉంటారు. సో ఈ మౌంట్ రేనియర్ వెళ్ళే దారిలో కూడా మనకు వచ్చేసి నెంబర్ ఆఫ్ వాటర్ ఫాల్స్, అలాగే కొన్ని రివర్స్, అలాగే చాలా సీనిక్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో ఆ మౌంట్ రేనియర్ వెళ్ళే దారిలో వచ్చేసి ఇదైతే వన్ ఆఫ్ ద వాటర్ ఫాల్. ఇదైతే చూడ్డానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ వాటర్ ఫాల్ మనకైతే అటువైపు అయితే రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డుకి నెక్స్ట్ సైడ్ నుంచి అయితే మనకి వాటర్ అయితే ఫ్లో అవుతూ ఉంటుంది. సో పైన బ్రిడ్జ్ అనమాట. సో బ్రిడ్జ్ మీద నుంచి కూడా మనం ఈ వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో ఇంకొక సీనిక్ పాయింట్ నుంచి అయితే మనకి బ్రిడ్జ్, అలాగే బ్రిడ్జ్ కింద అయితే ఒక రివర్ అయితే ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ వ్యూ కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదంతా కూడా న్యాచురల్ బ్యూటీ కాబట్టి ఎంత న్యాచురల్గా ఉందంటే చూడ్డానికి కూడా చాలా ప్లెజెంట్గా అయితే ఉంది. సో ఇది ఎంజాయ్ చేసే వ్యూ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంది.
ఇవన్నీ కూడా వన్స్ అపాన్ ఏ టైమ్ ఇవన్నీ కూడా మనకి వోల్కానిక్ మౌంటైన్స్ అని అనమాట. ఇప్పుడైతే యాక్టివ్గా లేవు. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇవైతే యాక్టివ్ వోల్కనో మౌంటైన్స్. సో అవి ఎరప్ట్ అయినప్పుడు వచ్చేసి మనకి ఆ లావా ఫ్లో అయ్యి మనకైతే కొన్ని షేప్స్ అయితే ఫామ్ అయిపోయింది. సో దానివల్ల వచ్చేసి ఆ మౌంటైన్స్ చూడ్డానికి కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఫైనల్లీ మనమైతే మౌంట్ రేనియర్ దగ్గరకైతే రీచ్ అయిపోయాము. సో పార్కింగ్ నుంచి మౌంట్ రేనియర్ అయితే మనకి వ్యూ అనేది ఇలా ఉంటుంది. కానీ వ్యూ అయితే మనకైతే ఇక్కడ అంత క్లియర్గా అయితే కనిపించలేదు మౌంట్ రేనియర్. సో క్రిస్టల్ మౌంటైన్ నుంచి ఆ హైట్లో వచ్చేసి మనకి మౌంట్ రేనియర్ వ్యూ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. ఇక్కడైతే కొన్ని నైట్ స్టేయింగ్‌కి హోటల్స్ కూడా ఉన్నాయి. మనం బుక్ చేసుకుంటే ఇక్కడ నైట్ స్టేయింగ్ కూడా ఉండొచ్చు. ఇవైతే కొన్ని మౌంటైన్స్ అనమాట. మౌంట్ రేనియర్ పక్కకు ఉన్నాయి ఈ మౌంటైన్స్. ఇవి కూడా స్నోతో కవర్ అయిపోయి చాలా బ్యూటిఫుల్‌గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ సన్సెట్ వ్యూ కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మేమైతే ఆ రోజు సన్సెట్ దాకా ఉండి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇదైతే మౌంట్ రేనియర్. ఆ రోజు క్లౌడీ ఉండడం వల్ల వచ్చేసి మనకి మొత్తం ఫాగ్తో అయితే కవర్ అయిపోవడం వల్ల వ్యూ అనేది మనకి క్లియర్గా అయితే లేదు. మేమైతే సన్సెట్ వచ్చేసి వ్యూ కూడా చూసుకొని వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. సో సన్సెట్ టైంకి వచ్చేసి మనకి ఫాగ్ అలాగే క్లౌడ్స్ ఇదంతా కూడా క్లియర్ అయిపోయింది. సో సన్సెట్ వ్యూలో వచ్చేసి మౌంట్ రేనియర్ ఎలా ఉంటుందో మీరే చూడండి. సో ఇదైతే మౌంట్ రేనియర్. సో అప్పుడప్పుడైతే మనకి సన్సెట్ అనేది స్టార్ట్ అయింది. సో ఆ సన్సెట్ వ్యూలో వచ్చేసి మనకి మౌంట్ రేనియర్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపించింది. సో ఫైనలీ సియాటిల్ 3 డేస్ ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇక్కడితో. మౌంట్ రేనియర్తో అయితే మా ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. సో ఈ మౌంట్ రేనియర్లో వచ్చేసి సన్సెట్ వ్యూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. వెదర్ కూడా మనకి చాలా ప్లెజెంట్గా అయితే ఉంది. సో సన్సెట్ వ్యూ అంతా చూసుకొని మేమైతే రిటర్న్ హోమ్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ డ్రైవ్ కూడా మనకి చాలా ప్లెజెంట్ ఉంది సన్సెట్ వ్యూ చూసుకుంటూ. అలాగే ఇదైతే మౌంట్ రేనియర్. ఈ సన్సెట్ వచ్చేసి మౌంట్ రేనియర్ పడ్డం మీద మౌంట్ రేనియర్ కూడా మనకి ఆరెంజ్ షేడ్లో అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపించింది. సో ఇక్కడైతే కొన్ని పిక్చర్స్ కూడా పోస్ట్ చేస్తున్నాను సన్సెట్ వ్యూవి. అవి చూసి మీరు ఎంజాయ్ చేయండి. సో ఇక్కడితో అయితే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.